కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఏదైతే రాయలసీమ వాసులకు హైకోర్టు కావాలి అని చెప్పి చిరకాల వాంఛ. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇక్కడున్న హైకోర్టును హైదరాబాద్కు తరలించడం జరిగింది. ఆ తర్వాత శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి న్యాయవాదులు అయితేనేమి, ఈ రాయలసీమ ప్రాంత ప్రజలైతేనేమి అందరూ హైకోర్టు కోసం చాలా సార్లు ప్రయత్నం చేయడం జరిగింది. కానీ అవి కొన్ని సందర్భాల్లో జరగలేకపోయినాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మొన్న తీర్మానం చేశారు మంత్రిమండలిలో. హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేస్తాం. అలాగే నిన్న శాసనసభలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ హైకోర్టును బెంచ్ను వచ్చేసి కర్నూలులో ఏర్పాటు చేస్తాం. అక్కడున్న ఏవైతే లోకాయుక్త కానీ ఇతరత్ర ఏవైనా ఆఫీసులు ఉంటే దాన్ని అక్కడ తరలించాం, అక్కడే పెట్టుకుంటాం, అక్కడే పెడతాం కర్నూలులోనే అని చెప్పి తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు, కదిరి బార్ అసోసియేషన్ తరఫున, అలాగే రాయలసీమ ప్రాంత వాసుల తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ఈ కదిరి ప్రాంతానికి చిరకాల వాంఛ ఏదైతే ఉందో అదనపు జిల్లా కోర్టు. ఎందుకంటే ఈ కదిరి నియోజకవర్గం అయితేనేమి, ఈ కదిరి చుట్టుపక్కల కదిరి తాలూకా, పూర్వ తాలూకాలో దాదాపు 10 మండలాలు ఇక్కడ ఉన్నాయి. ఈ 10 మండలాలకు దాదాపు అనంతపూర్ పోవాలంటే చీకటమానపల్లి నుంచి అనంతపూర్ అంటే దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఏదైనా జిల్లా కోర్టుకు వెళ్ళాలంటే 150 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. కాబట్టి అది ప్రజలకు చాలా భారం అనే విషయము ఈ కదిరి ప్రాంత వాసులకు తెలుసు. కాబట్టి దాని మీద కదిరి బార్ అసోసియేషన్ తరఫున, కదిరి న్యాయవాదుల తరఫున చాలా సందర్భాల్లో హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అలాగే ఇక్కడ అజిటేషన్స్ కూడా చాలా చేయడం జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ శాసనసభ్యులు, కదిరి శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారు నిన్న అసెంబ్లీలో సమయం వచ్చింది కాబట్టి ఆయన ప్రస్తావించడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారికి, లా మినిస్టర్ గారికి తెలియజేయడం జరిగింది. కదిరి ప్రాంతంలో అదనపు జిల్లా కోర్టుని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన ఘంటాపథంగా కోరడం జరిగింది. ఈ కోరినందుకు మేము ఈరోజు కదిరి బార్ అసోసియేషన్ తరఫున, కదిరి న్యాయవాదుల తరఫున, కదిరి చుట్టుపక్కల 10 మండలాల ప్రజల తరఫున మేము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అన్న, మేము ఒకటే అడుగుతున్నాం, మీరు నిన్న అసెంబ్లీలో ప్రస్తావించింది ఒక్కటే కాకుండా అది వచ్చేంత వరకు, అది కూడా ఈ మీ టర్మ్లోనే ఈ అదనపు జిల్లా కోర్టు కదిరిలో ఏర్పాటయ్యేంత వరకు మీరు మా వెంట ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వంలో మీరు కదలిక తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ దగ్గరికి ఈ ఇష్యూను తీసుకెళ్ళి మీరు ఈ సమస్యను పరిష్కరించేంత వరకు మీరు విశ్రమించకూడదని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. మరొకసారి ఆయనకు కదిరి బార్ అసోసియేషన్ తరఫున, కదిరి ప్రాంత ప్రజల తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శుభాకాంక్షలు. దానికి హర్షం వ్యక్తం చేస్తూ మరి అదేవిధంగా మన కదిరికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ అన్నగారు నిన్నటి దినం ఏడీజే కోర్టు కోసం, మన కోసం, మన కదిరి కోసం చేసినటువంటి, ఖచ్చితంగా కావాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితిని నేను శాసనసభలో చూస్తున్నాం. మన కోసం అన్నగారు అట్లా అడిగినటువంటి దృష్ట్యా మనం థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతూ మరి ఈ తీర్మానం చేయడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి మన గౌరవనీయులు మన వెంకటప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. నమస్కారం. ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత గౌరవనీయులు పూజ్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో
రాయలసీమ ప్రజల యొక్క చిరకాల వాంఛ ఇక్కడ ఒక హైకోర్టు ఉంటే బాగుంటుంది అని. ఇక్కడ హైకోర్టు కాకుండా కూడా హైకోర్టు బెంచ్ అయినా మనకి రావాలని చాలా కాలంగా ఉన్నటువంటి మన కోర్టులను తీర్చినటువంటి వారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అందుకు సహకరించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి ఈ కుటుంబ ప్రభుత్వానికి మేము మన భారత తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కదిరి ప్రాంతాన్ని అసెంబ్లీలో కదిరి ప్రాంతం యొక్క ప్రజల సమస్యలను, మరి ఖచ్చితంగా ఉన్నటువంటి సమస్యలను అదనపు కోర్టు విషయంలో కానీ, అలాగే కదిరి ప్రాంతానికి సంబంధించిన కక్షల విషయంలో కానీ గౌరవనీయులు కదిరి ఎమ్మెల్యే కందుకుంట గారు అదనపు కోర్టు కావాలని అక్కడ చెప్పడం జరిగింది. మరి ఆయన పోరాటానికి మేము కూడా ఆయనకు అండదండలు ఇస్తాం, మేము కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తాం. ఆయన కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఈ ఏడీజే కోర్టుకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతూ